చెల్లిన వాహనాలు రోడ్డెక్కి పర్యావరణానికి హాని కలిగిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్తగా వెహికల్ స్క్రాపింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విధానంలో భాగంగా వాహనదారుడు తన కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మారిస్తే అధికారులు స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ సర్టిఫికెట్ చూపిస్తే రాయితీ లభిస్తుంది. కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్న పాత వాహనాల స్థానంలో ఏకో ఫ్రెండ్లీ వాహనాల వైపు మళ్లించేందుకు వాహనదారులను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ విధానం తీసుకొస్తోంది. పాత వాహనాలను తుక్కు చేసేందుకు నగర శివారులోని శంషాబాద్, నందిగామ, తోప్రాన్లలో స్క్రాపింగ్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించింది. తుక్కు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. వీటిలో 2-3 కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే వెహికల్ స్క్రాపింగ్ విధానంలో కాలుష్యం గణనీయంగా తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.